కొడంగల్ నియోజకవర్గం మీడియా మిత్రులకు నమస్కారం. కొడంగల్ జరుగుతున్నటువంటి నిరుద్యోగులతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులతో లక్షలు వసూలు చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి అనుచరులు మరియు తిరుపతి రెడ్డి అన్న గారి అనుచరులు దయచేసి దీనికి సమాధానం ఇవ్వాలని సీఎం గారికి హెచ్చరిస్తున్నాం. సీఎం గారు కొడంగల్ నియోజకవర్గంలో మీరు సీఎం అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మీ యొక్క అనుచరులు కొడంగల్ నియోజకవర్గంలోని ఆ మండలాల్లో ఆ నిరుద్యోగులను మోసం చేసుకుంటూ లక్షలు వసూలు చేసుకుంటూ మీ పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారు. కానీ మీరు దీనికి ఎంక్వైరీ చేసి ఏది ఏమైనా జరిగితే నిరుద్యోగులని కొడంగల్ నియోజకవర్గంలో నిరుద్యోగులను తీసుకొని అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తా అని హెచ్చరిస్తున్నాను. దీనికి మీరు తిరుపతి రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, దీనికి సమాధానం ఇవ్వని పక్షంలో కొడంగల్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరుద్యోగులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తానని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీ యొక్క అనుచరులు చాలా అరాచకాలైనవి. దయచేసి మీ పోలీసు వాళ్ళను పెట్టుకొని అంత వసూళ్లు ఇసుక గాని అక్రమంగా నడిపిస్తున్నారు. కాబట్టి కొడంగల్ నియోజకవర్గము మీరు అభివృద్ధి చేయండి, మేము సహకరిస్తాం. కానీ ఇటువంటి చిన్న కేసులు పెట్టి కేసులతో పైసలు వసూలు చేసుకుంటున్నారు. ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, కానిస్టేబుల్ కానొచ్చి దయచేసి సీఎం గారు కొడంగల్ నియోజకవర్గానికి ఒక మంచి పేరుంది. తిరుపతి రెడ్డి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీ యొక్క అనుచరులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతూ మరి ఈ వివరాన్ని మీరు అంతా గమనించి ఆ అనుచరులకు మీరు సమాధానం ఇస్తారా? ఈయన పక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నరేంద్ర అన్న. థ్యాంక్ యూ.